అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్. ఈరోజు నేను ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ముందున్నా. కొత్త ఎమ్మెల్యే, కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు. ఎస్, మీరు లోకేష్ గారికి చాలా దగ్గర అని విన్నా నేను. ఆయనను ఏ విధంగా ఇంప్రెస్ చేయగలిగినారు, ఏ విధంగా టికెట్ సాధించగలిగినారు అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. లోకేష్ గారు నాకు ఒక్కరికే కాదు, మీరు కావాలంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి. ఎమ్మెల్యే అంటే ఒక పవర్. ఈ పవర్ ఫీలింగ్ ఎట్లుంది మీకు? అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే మనకున్న అప్పును డిక్లేర్ చేసినప్పుడు ఇంకా భయం పెరిగింది. 9,74,000 కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి ఉంచాలి మన జగన్మోహన్ రెడ్డి గారు. సుమన్ టీవీ సాక్షిగా పలానా నేను గోపాలపురం ప్రజలందరికీ ఈ ప్రామిస్ చేస్తున్నా, ఇన్ని నెలల్లో ఈ పని చేసి చూపిస్తా అని చెప్పండి. సుమన్ టీవీ సాక్షిగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి నేను ఇచ్చే హామీ ఏంటంటే, మీరు చంద్రబాబు గారి కార్ నంబర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మీ కార్ నంబర్ కూడా అదే కనిపించింది నాకు. అంటే నాలాంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా అదే కోరుకుంటారండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ముందున్నా. ఎస్, గోపాలపురంకి వచ్చిన మరి ఇక్కడ సార్తో మాట్లాడడానికి నా దగ్గర ఎన్నో ముచ్చట్లు. కొత్త ఎమ్మెల్యే, కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే, మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లుందో తెలుసుకోవడానికి నేను వచ్చేసిన మద్దిపాటి వెంకటరాజు గారు. ఎస్, మీరు అందరు గెస్ట్ చేసింది కరెక్టే. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా అండి. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్లీ అంటే నేను ఇప్పుడు కలిసిన కాబట్టి ఇంత గ్యాప్ తర్వాత చెప్పిన, బట్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకు అని అంటే పాలిటిక్స్లోకి ఎంట్రీ అనేది అంత ఈజీ కాదు. ఎన్నో సంవత్సరాల కృషి, అంటే సగం జీవితం దారపోస్తే తప్పితే వాళ్ళకు ఒక ఛాన్స్ దొరకదు. కరెక్ట్. అలాంటి వ్యవస్థలో ఉన్నాం మనం నిజంగా చెప్పాలంటే. సో అలాంటిది మీకు ఈ ఆపర్చునిటీ రావడము, మీరు ఒక కొత్త ఎమ్మెల్యేగా ఉండడము, మిమ్మల్ని జనాలు గెలిపించుకోవడము, ఇదంతా బాగుంది సార్ అసలు నిజంగా. సో ఫస్ట్లీ దానికి కంగ్రాచులేషన్స్. అండ్ టీడీపీ గురించి మాట్లాడాల్సి వస్తే, బేసిక్గా మొన్నటి వరకు టీడీపీలోనే 2 ఎమ్మెల్యేల పేర్లు బాగా వినిపించాయి ఈ పలానా కాన్స్టిట్యున్సీ అనగానే. సో సింపుల్గా అందరూ మీకు యాంటీగా కొందరు చేయడం జరిగింది. మీకు యాంటీగా చేసినప్పుడు మద్దిపాటి వద్దు, ముప్పిడే ముద్దు అని చెప్పి కొన్ని స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది కదా, అసలు మీకేమనిపించింది? మీరేం చెప్తారు దీనిపైన? ముందుగా నాకు ఈ అవకాశాన్ని, అసెంబ్లీలో ఒక యువ ఎమ్మెల్యేగా అడుగుపెట్టడానికి ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా వెనకుండి ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, అదేవిధంగా నన్ను గెలిపించిన ఈ గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అంటే రాజకీయాల్లో ఇవి సర్వసాధారణం అండి. సీట్లు ఆశించడం, ఒకళ్ళు సీట్ ఆశిస్తున్నప్పుడు వేరే వాళ్ళు సీట్ ఆశిస్తున్న క్రమంలో కొన్ని రకాలమైన వివాదాస్పద కార్యక్రమాలు జరుగుతాయి, కొన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ రాజకీయాల్లో అంతర్భాగం. అయితే తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే, మేము ఏ పోరాటాలు ఏది చేసినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ని అనౌన్స్ చేయనంత వరకే. ఒక్కసారి ఆయన నోట ఉంటా ఫలానా వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అని ఒక్కసారి ఆయన ప్రకటించిన తర్వాత మళ్ళీ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్, అందరం మళ్ళీ ఒకటైపోతాం, మేమందరం కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీలో అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు కూడా నాకు అదే జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి ముందు జరుగుండొచ్చు, అది కామన్ అండి, ప్రతి నియోజకవర్గంలో జరుగుద్ది. కానీ ఒక్కసారి ప్రకటన అయిపోయిన తర్వాత మాత్రం అందరూ కలిసే పనిచేసాం. లేదంటే వెంకటేశ్వరరావు గారు మీకు మంచి ఫ్రెండే అంటారా? అయితే ఫ్రెండేనండి, మాట్లాడుకుంటారా? బాగా మాట్లాడుకుంటాం, కలుస్తూ ఉంటారు, రెగ్యులర్ గా కలుస్తాం, కలిసి పనిచేస్తాం మేము అన్న ఒక మంచి ఉద్దేశంతో పోయారు. మేబీ ఎస్, యూనిటీ ఉంటేనే గెలవగలుగుతారు. అందుకోసమే ఈ రేంజ్ లో గెలుపుని సాధించింది టీడీపీ అని చెప్పొచ్చు. దానికైతే నిజంగా ఒప్పుకోవాలి. అండ్ మీరు బీయింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఒక పవర్, ఆ పవర్ కోసం ఎంతో తప్పించిపోతారు. ఈ పవర్ ఫీలింగ్ ఎట్లుంది మీకు? అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? భయంగా అనిపించిందండి మొదట. ఎందుకంటే అప్పుడు నేను పోటీ చేస్తున్నప్పుడు నాకు ప్రత్యర్థిగా నిలబడింది అప్పటి
హోం శాఖ మంత్రి గారు. రెండవది ఆవిడ 4వ ఎన్నికలు ఫేస్ చేస్తాను, నాకు మొదటిసారి ఎన్నికలు. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు వాళ్ళని ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఎదుర్కోగలుగుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు నాకు 20 నెలల ముందే అవకాశం కల్పించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 20 నెలల పాటు నేను ప్రజల్లో తిరిగాను, ప్రతి ఊరు తిరిగాను, ప్రతి వీధికి వెళ్ళాను, ఇంచుమించు ప్రతి ఇంటికి కూడా వెళ్ళాను. ఇంతమందితో నేను మమేకమై ఎన్నికలు ఫేస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క తీర్పు నాకు అందించారు. ఒక భారీ మెజార్టీ 26,784 భారీ మెజార్టీని అందించినప్పుడు నాకు భయం వేసింది. ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు అంటే నన్ను ఇంత నమ్మారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఒక అభ్యర్థిని ప్రజలు ఇంత గొప్పగా ఆశీర్వదించారు అంటే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఆశలు, వీళ్ళ ఆశయాల్ని మోసుకుంటూ వెళ్ళాలి 5 ఏళ్ల పాటు. తొలిసారి అడుగు పెట్టినప్పుడు అసెంబ్లీలో నేను అదే అనుకున్నాను, భగవంతుని కూడా అదే కోరుకున్నాను. ఖచ్చితంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి చేయాలి, నూతన పరిపాలన తీసుకురావాలి. ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే పరిపాలన ఇంత వినూత్నంగా ఉంటుంది అని బలమైన ఒక ముద్ర వేయాలని బలంగా సంకల్పించుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చాలి, ఆ దిశగా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు కొంత భయం కూడా అనిపిస్తుంది. చేరగలుగుతామా, చేయగలుగుతామా, ఎంతవరకు సాధ్యమవుతుంది, అందులో వచ్చే ప్రతిబంధకాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ స్లోగా రాను రోజు రోజుకి పరిపాలన మీద కొంచెం పట్టు తెచ్చుకోగలుగుతున్నాం. సమస్యల మీద ఆల్రెడీ అవగాహన ఉంది. ఈ సమస్యలు తీర్చేదిగా మనకున్న వనరులు పరిమితం, ఆర్థిక వనరులు పరిమితం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మనకున్న అప్పును డిక్లేర్ చేసినప్పుడు ఇంకా భయం పెరిగింది. 9,74,000 కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి ఉంచారు శ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత అప్పులో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోంచి బయటకు తీసుకొస్తూ అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి. మీరు లోకేష్ గారికి చాలా దగ్గర అని విన్నా నేను. ఆయనను ఏ విధంగా ఇంప్రెస్ చేయగలిగినారు, ఏ విధంగా టికెట్ సాధించగలిగినారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. లోకేష్ గారు నాకు ఒక్కరికే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి చాలా దగ్గర. మీరు కావాలంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మీరు వెళ్ళి కనిపించండి, చాలా ప్రేమగా పలకరిస్తారు. ఆయన్ని ఎన్ని టెన్షన్స్, ఎన్ని ఒత్తిళ్ళలో ఉన్నప్పటికీ, ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఎంత ప్రతికూల పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక సామాన్యమైన వ్యక్తి వస్తే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన నాకే కాదు అందరికీ దగ్గరండి. సో మీకు మాత్రమే కాదు అందరికి టికెట్ ఇస్తారంటారా మరి? అంటే ఇది ఇట్స్ అగైన్ పార్టీ పాలసీ. పార్టీ పాలసీలో మనకు అందరూ దగ్గర ఉండొచ్చు, అందరి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఒక టికెట్ ఇచ్చేటప్పుడు అక్కడ పార్టీని గెలిపించుకోవాలి, గవర్నమెంట్లోకి రావాలి. ఒక వ్యక్తి అంటే ఒక నిర్ణయం తప్పిదం జరిగితే ఆ తప్పిదాన్ని భరించేది, ఆ తప్పిదం యొక్క బాధ్యత కేవలం క్యాండిడేట్దే కాదు, పార్టీ మీద కూడా పడిపోద్ది ఆ భారం. పొరపాటున గ్రహపాటున సరైన వ్యక్తిని కనుక మీకు ఆ సత్తా ఉంది అని మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మీకు టికెట్ వచ్చిందంటారు. ఇది నిత్య పోరాటం అండి. రాజకీయాల్లో మనం ఉన్నామంటే ప్రతిరోజు పోరాటం, ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే. అలా ఉన్నప్పుడే మీకు సస్టైనబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో. సో మరి మీరు ఎమ్మెల్యే అవ్వడానికి ముందు చాలా తిరిగా తెలుసుకున్నా అని చెప్తున్నారు కదా, గోపాలపురం గురించి ఏం తెలుసుకున్నారు మీరు? మంచి ప్రశ్న అండి. గోపాలపురం అనేది దీని విస్తీర్ణం చాలా పెద్దది. ఇది 2,43,000 మంది ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం. పూర్తిగా గ్రామీణ నేపథ్యం. ఇక్కడ వ్యవసాయ రైతులు, అలాగే కౌలు రైతులు, కూలీలు, కార్మికులు ఉండే నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా మీకు సమాజం పట్ల ఎలాంటి దృక్పథం ఉందనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు నాబోటి వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నెలకు 2,15,000 రూపాయల జీతం వస్తూ ఉన్నప్పుడు ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాము అంటే నా నేపథ్యం గ్రామీణ నేపథ్యం. సో ఈ గ్రామీణ నేపథ్యం ఉన్న నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ వీటి మీద ఉండే ప్రేమ, అభిమానం, ప్రజల మీద ఉండే ఆప్యాయత, ఈ సమాజానికి ఏదో చేయాలనే తపన నన్ను ఇక్కడ దాకా నడిపించింది. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల వైపు నడిపించింది. కాబట్టి నేను వెళుతున్నప్పుడు నాకు రోజు రోజుకి నా బాధ్యత పెరిగింది. ప్రతిరోజు నేను బలంగా ఎమ్మెల్యేని అవ్వాలనే సంకల్పం, నాకు ఆ భావన పెరిగింది రోజు రోజుకి. ఎందుకంటే సమస్యలు చూసే కొద్దీ ఈ సమస్యను తీర్చాలి అంటే, ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలంటే, ఇలాంటి రైతులను ఆదుకోవాలంటే, కార్మికులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా నాకు ఒక హోదా ఉండాలి. ఎమ్మెల్యేని అయితేనే వీటిని నేను పరిష్కరించగలుగుతాను. సో మరి గోపాలపురంలో నిజంగా మీరు అన్నట్టుగా బాగా రూరల్ ఏరియా అండ్ జనాలందరూ కూడా మ్యాక్సిమం కూడా ఫార్మింగ్ పైన ఆధారపడి ఉన్నారు. సో అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, మినిమం రోడ్లు అనేవి లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే. అంటే మేము అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చినప్పుడు
ప్రతి నిమిషం రోడ్లను తిట్టుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పట్టింది. మరి ఈ రోడ్ల వ్యవస్థని ఏదైనా కరెక్ట్ చేయొచ్చా, చేసే అవకాశం ఉందా, అంత ఈజీయా? 100% చెయ్యాలి అనే సంకల్పం. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నేను ఫస్ట్ ఇచ్చిన రిప్రజెంటేషన్ రైతుల మీద ఇచ్చాను, రైతుల కష్టాల మీద ఇచ్చాను, రైతులకు జరుగుతున్న నష్టాల మీద ఇచ్చాం, రైతులను ఆదుకోవాలని ఇచ్చాం. మా ప్రధాన ఎజెండా రైతులు. వ్యవసాయాన్ని మీరు చెప్పినట్లుగా అనేక సంక్షోభాల్లో కొట్టుకుంటున్న ఈ రైతాంగాన్ని మనం ఆదుకోవాలి. ఈ రోజున గమనిస్తే అండి, సమాజానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్న ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా కనుక మనం కూడా చూస్తున్న సమాజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్కో ఆఖరికి వేరే లేబర్ పని చేసుకున్న వాళ్ళకన్నా ఒక అమ్మాయిని ఇవ్వడానికి సాహసిస్తున్నారు తప్ప వ్యవసాయం చేసుకుంటున్నానంటే వాళ్ళకి ఈవెన్ అమ్మాయిని ఇవ్వడానికి కూడా సాహసించట్లేదు. అంటే మన సమాజం అలాగైపోయింది. కానీ మరి ఈ రైతే కదా పట్టెడు అన్నం పెట్టి మనకి సాగు చేసి మనకి అన్నం పెట్టేది. అలాంటి సమాజానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్ళు సమాజానికి మంచిది కాదు. ఇది ప్రధానంగా నేను నమ్మిన సిద్ధాంతం. కాబట్టి నా ప్రతి అడుగు కూడా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం అనేది లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. దానికోసం మీ దగ్గర ఏమైనా మంచి డిఫరెంట్ ఆలోచన ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మాకు ఇక్కడ ఉండే సాగునీటి వనరులు ఏమున్నాయి అనేది పరిశీలించాం. అటు ఎర్ర కాలువ కావచ్చు, కొవ్వాడ, ఇలాగా కొన్ని రకాల తాడిపూడి కాలువ, ఇలాంటి కాలువల నుంచి వచ్చే వాటర్ని కావచ్చు, దాన్ని అలాగే ఆకాశం నుంచి పడే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని దాన్ని అయితే సాగుకి లేదా త్రాగునీటికి వాడుకునే విధంగా. రెండవది భూగర్భ జలాలు పెంచడానికి ఏ రకంగా, ఎందుకంటే చాలామంది మాది మెట్ట ప్రాంతం అంటాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. మనం కనుక భూగర్భ జలాలను పెంచే ప్రక్రియ చేయకపోతే ఈ బోర్లు కూడా ఎండిపోయి అక్కడ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మాకుండే కాలువల్లో వచ్చే వాటర్ని సద్వినియోగం చేసుకోవడం. అలాగే నేను కొన్ని ప్రణాళికలు కూడా ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చాం. ఎక్కడన్నా అవకాశం ఉంటే రిజర్వాయర్లు నిర్మాణం చేయడం, చెక్ డ్యాములు నిర్మాణం చేయడం. చెక్ డ్యాములు కూడా ఇప్పటివరకు మీరు ఎక్కడ గేట్ సిస్టమ్తో చెక్ డ్యాములు మీరు ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ప్రతిపాదిస్తున్నాం. ఏంటి గేటెడ్ చెక్ డ్యామ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీరు చెక్ డ్యామ్స్ని హైట్ పెంచేస్తేనేమో లోతట్టు ప్రాంతాల పొలాలు మునిగిపోతాయి, అలా అని వదిలేస్తేనేమో వర్షాకాలం నీరు పోతే వేసవకాలంలో నీళ్లు ఉండవు. సో దానికి ఏం చేస్తున్నాం అంటే చెక్ డ్యాములు కూడా గేట్లు నిర్మాణం చేయబోతున్నాం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి. అంటే మిగతా కాలాలు అంటే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం, లేదు మునగట్లేదు అన్నప్పుడు వాటర్ని మేము స్టోర్ చేసుకోవడానికి గేట్లు క్లోజ్ చేస్తాం. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్. ఇలాంటి ఆలోచనలతో రైతాంగానికి మేలు చేసే విధంగా. అదేవిధంగా రెండవదిగా విద్యుత్ సమస్యలు ఎక్కువ ఉంటాయి రైతులకి ఇక్కడ. కాబట్టి మేము ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిత్యం కూడా మేము అప్రమత్తం చేస్తూ, ఎక్కడ రైతుకి ఏ కష్టం వచ్చినా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, మోటార్ సమస్యలు వచ్చినా, రకరకాలు వచ్చినా మేము అప్రమత్తత చేస్తూ మేము అనుక్షణం రైతుకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్ ఉందండి, నన్ను బాగా కలిసివేసిన అంశం. నేను ఇక్కడ అప్పటికి మేము వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఒక రైతు విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ఆ రైతు భూమి ఎండిపోతుంది, పంట ఎండిపోవడం చూస్తూ తట్టుకోలేని రైతు ఆ విద్యుత్ని కనెక్షన్ పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసే క్రమంలో కరెంట్ షాక్తో చనిపోయాడు. సో నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి కష్టం ఏ రైతుకి రాకూడదు. విద్యుత్ కనెక్షన్ తొలగించడం కానీ, అలాంటి దుందుడుకు దుశ్చర్యలు కానీ ఎవరు చేయకూడదు. అదేవిధంగా రైతుకు అండగా ఉండాలి. రైతుకు ఎలాంటి విద్యుత్ సమస్యలు వచ్చినా మనం ఒక ఎమ్మెల్యేగా నిలబడి దగ్గరుండి చేయించాలని నేను ఒకటి బలంగా నమ్ముతానండి. అధికార యంత్రాంగం ఉంది, ప్రతి పనికి యంత్రాంగం ఉంది, కానీ ఆ యంత్రాంగాన్ని నడిపించే వ్యవస్థ ఒక నాయకుడు ఉంటేనే వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఆ నాయకత్వం ఎమ్మెల్యేని నేను బలంగా నమ్ముతాను. అలా నేను అధికారుల యొక్క ఆ వ్యవహారాల్లోకి నేను జోక్యం చేసుకొని కానీ ఇక్కడ ఉండే ప్రజలకు సేవ చేసే క్రమంలో ఈ యంత్రాంగాల్ని సమన్వయం చేసుకుని అప్రమత్తత పనిచేసేలాగా ఉంటాం. సో సార్, మీరు ఇన్ని పాయింట్స్ చెప్పారు కదా, గోపాలపురం ప్రజలకి ఇవన్నీ చేయాలన్న ఆశ మీలో ఉంది, చాలా మందికి ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిపించిన ఒక కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరికి ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, సుమన్ టీవీ సాక్షిగా మీరు ప్రజలకి ఒక ప్రామిస్ చేయండి. అంటే నెక్స్ట్ 6 monthsలో కావచ్చు, 1 yearలో కావచ్చు, మీ పనిని బట్టి మీరు అనుకుంటున్న ఒక పని, గొప్ప పనిని ఒక ఆశయంగా పెట్టుకొని, ఇది నేను తప్పకుండా గోపాలపురం ప్రజలకి నేను చెయ్యబోతున్నా, సుమన్ టీవీ సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నా అని చెప్పి మీరు ఏ పని చెప్పినా సరే దాన్ని నేను అప్పుడే వచ్చి మళ్ళీ అడుగుతా సార్.
సో మీరు చెప్పండి, సుమన్ టీవీ సాక్షిగా పలానా నేను గోపాల్పురం ప్రజలందరికీ ఈ ప్రామిస్ చేస్తున్నా, ఇన్ని నెలల్లో ఈ పని చేసి చూపిస్తా అని చెప్పండి. సుమన్ టీవీ సాక్షిగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి నేను ఇచ్చే హామీ ఏంటంటే నిత్యం మీకు అందుబాటులో ఉంటా, మీతోటే ఉంటా. ఇది నేను ఇచ్చే ప్రామిస్. ఇదైతే ఈజీ అనా సార్? ఈజీ అనా? ఈజీ కాదు, చాలా కష్టం. అంటే ఒక పొలిటీషియన్ని మనం ఎలా చూస్తామంటే చాలా సింపుల్గా క్యాల్కులేట్ చేసి జడ్జి చేస్తాం. కానీ ఒక పొలిటీషియన్ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకు ఒక భార్య పిల్లలు ఉంటారు. ఎంత టైం భార్యకి ఇవ్వగలుగుతున్నారు, పిల్లలకి ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఒక తండ్రిగా వాళ్ళు ఒక తండ్రి నుంచి కోరుకునే ప్రేమను కావచ్చు, ఒక భరోసాను కావచ్చు, ఈ సమాజంలో ఎదగడానికి ఇవ్వాల్సిన తర్ఫీదు కావచ్చు, ఇవన్నీ కోల్పోతారు. ఇది అధికారం కాదు, మీరే చెప్పింది, ఇది అధికారం కాదు, బాధ్యత. నిజానికి చెప్పాలంటే మీరంతా కూడా ప్రజల సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు కోరితే మీరు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. కానీ ఇప్పుడు చెప్పండి, ఫిజికల్ గా ఒక వర్క్ ఏం చేయబోతున్నారు గోపాల్పురంకి? అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. మీరు రైతాంగం టైంలో నేను చేసి చూపిస్తా, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి యాస్ ఎమ్మెల్యే మొదటిసారి కాబట్టి ఏం చేయబోతున్నారు? అంటే నాకు ప్రధానంగా చదువు అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను నేను. చదువు వల్లే నేను అమెరికా దాకా వెళ్ళగలిగాను ఉద్యోగం కోసం. అలాగే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళగలిగే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు చదువు, సమాజంలో బతకగలను అనేది. సో నా ఆలోచన ఏంటంటే స్కూల్స్ని రెనోవేట్ చేయాలి. విద్యా వ్యవస్థలో చాలా భ్రష్టు పట్టి ఉంది. అంటే ఇప్పుడు ఈ రోజున స్కూల్స్ చూస్తే స్కూల్లో జరిగే విద్యా బోధన కూడా సరిగా లేదనేది నేను నమ్మకం. అలాగే పిల్లల్ని తర్ఫీదు ఇవ్వాల్సిన దాంట్లో కానీ, శిక్షణ ఇవ్వాల్సిన దిశలో కానీ, అదేవిధంగా వ్యాయామంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిలో కూడా ఫెయిల్యూర్ అయ్యాం. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రపంచం ఎంతో ముందుకు దూసుకుపోతుంది, దాన్ని మనం గవర్నమెంట్ స్కూల్స్లో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా వెనకబాటుతనం కనిపిస్తుంది. మీరు ఎడ్యుకేషన్ పాలసీలో కావచ్చు, ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కావచ్చు, అక్కడ మీకు ఇచ్చే ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, వీళ్ళని ప్రపంచం ఎదుగుతున్నంత స్పీడ్తో వాళ్ళతో సమానంగా పోటీ పడగలిగే స్థాయికి మనం విద్యను ఇవ్వగలుగుతున్నామా? ఇది క్వశ్చన్. ఇవ్వట్లేదు. ఆ యొక్క ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతున్నాయి. నా బలమైన ఎడ్యుకేషన్ ని మీరు పెంచబోతున్నారు. నా బలమైన నమ్మకం ఏంటంటే లోకేష్ అన్న ఈ మొత్తం వ్యవస్థకు మంత్రి. అయితే లోకేష్ గారిది ఏదైనా ఒక క్వాలిటీ చెప్పండి సార్, విత్ ద ఎగ్జాంపుల్. అంటే మీరు దగ్గరగా చూశారు కాబట్టి నేను ఇది స్పష్టంగా అడుగుతున్నా. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా చాలా ట్రోల్ చేశారు లోకేష్ గారు. బట్ ఈ ట్రోల్స్ అన్న ఆగాలి అని అంటే ఆయన గురించి డీటెయిల్గా ప్రజలకి తెలియాలి. కాబట్టి ఆయన దగ్గరగా చూసిన మీకు ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఈయన కదా లీడర్ అని అనిపించిందా? ఏదైనా సిచ్యువేషన్ని డీల్ చేసిన విధానం, హ్యాండిల్ చేసిన విధానం? 2-3 సిచ్యువేషన్లు చెప్తా అండి. చెప్పండి. నేను ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగింది. సార్, అఘాయిత్యం జరగగానే ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ వెళితే తత్వం పోయింది. అయితే వీడిని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ లోపు నేను కాల్ చేసి, అన్న ఒక 10 నిమిషాలు అన్న. ఎందుకు రాజు అన్నారు. అన్న అక్కడ అటెంప్ట్ చేసిన వాళ్ళలో కొంచెం స్టడీ చేస్తున్నాము ఏంటి అనేది అని. నా ఉద్దేశం ఏంటంటే అటెంప్ట్ ఒకటి జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్టడీ చేస్తే మాకు ఇంకా ఇంకొంచెం దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకని ఒక అవగాహన వస్తుంది. అంటే ఆయన నా భావన అర్థం చేసుకున్నారేమో నాకు తెలియదు, కానీ నేను మాట అన్నాడు, రాజు నా కుటుంబ సభ్యులే అందులో నిందితులుగా ఉన్నా ఇలాగే పోరాడతాను, నేను అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాను. నిందితులు ఎవరైనా కానీ, అది నా కుటుంబ సభ్యులైనా కానీ, నేను ఆ మహిళ పక్షానే ఉంటాను, బాధితురాల పక్షానే ఉంటాను అని ముందడిగేసి అక్కడ ఆ రోజు ఫైట్ చేయడం జరిగింది. అలాగే మీకు గుంటూరులో స్వతంత్రం వచ్చిన రోజున ఆగస్టు 15 పట్టపగలు రమ్య అనే మహిళని మీద నడి రోడ్డు మీద కిరాతకంగా చంపేస్తే ఆ రోజు ఈయన అక్కడికి పరామర్శకు వెళ్తున్నప్పుడు ఆయన మీద దాడికి కుట్ర పన్నారు. మేము కాల్ చేసి చెప్పాం, అన్న కొంచెం ఆగుదామన్నా, క్యాడర్ని అందరినీ పోగొట్టుకుందాం, ఎందుకంటే అక్కడ మీ మీద ఫిజికల్గా దాడి చేయడానికి రెడీ అయ్యారు. అయినా వినలే, వెళ్ళిపోయాడు, దూకేశారు. ఆ రోజున ఆయన మీద అటాక్ రెడీ చేశారు, అటాక్ ప్రిపేర్డ్ అయి ఉన్నారు. ఈలోపు పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. పోలీస్ స్టేషన్లో కూర్చుని ఒక మహిళ కోసం పోరాటం చేసిన విధానం. మూడవది, ఒకసారి భీమవరంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్ర కొంచెం చీకటపడింది, పబ్లిక్ మీటింగ్ కంప్లీట్ అంతా ఆయనతో పాటు నడిచి వెళ్తున్నాం. మాకు ఒక సమాచారం వచ్చింది, ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో ఒక 200 మంది గాజు సీసాలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని, కత్తులు పట్టుకుని మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఆగిపోవండి అని ఒక సమాచారం మాకు వచ్చింది. అన్నకి చేరవేశాం, సమస్య లేదు, అడుగు వెనక్కి వేయను, ఈ దాడిలో ఏం జరిగినా పర్లేదు అని చెప్పి
ఆయన పాదయాత్రను కొనసాగించారు. మా మీద దాడి కూడా జరిగింది. ఆయన మీద కూడా దాడికి విశ్వ ప్రయత్నం చేశారు. అంటే ఒక నాయకుల్లో మనం అది చూసినప్పుడు అంటే నీ మీద ఒక భౌతిక దాడి జరగబోతుంది, అది ఎంత తీవ్రత స్థాయి కన్నా వెళ్ళొచ్చు, పోలీసులు మనకు సహకరించట్లేదు, రౌడీ ఓకులు మనకు సిద్ధంగా ఉన్నారు దాడి చేయడానికి అన్నప్పుడు కూడా ఆయన అడుగు ముందుకేశాడు తప్ప వెనకడుగు వేయలేదు. అది నన్ను బాగా అంటే నిజంగా ప్రజల కోసం మహిళల కోసం పోరాటం చేసిన ఒక గొప్ప లీడర్గా ఆయన చూడాలి. ఖచ్చితంగా అండి. మామూలుగా మేము పంచి డైలాగులు చాలా చెప్తాం రాజకీయ నాయకులు. మేము మైక్ ఇచ్చేస్తే మేము వీరులు సూర్యులు మీకు అండగా ఉంటాం, పోరాటానికి మేము సిద్ధం, మా ప్రాణాలు సైతం ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇలాంటి సినిమా డైలాగులు చెప్తాం రాజకీయ నాయకులు. కానీ రియాలిటీగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు నిజంగా నిలబడతామా అనేది ఒక క్వశ్చన్. కానీ ఈయన నిలబడ్డారు కదా. ఈయన పాదయాత్ర చేసి ఆ రోజుల్లో కార్యకర్తలు బయటకు రావడానికి భయపడుతున్న సందర్భంలో ఆయన పాదయాత్ర చేసి ఎక్కడ వెనకడుగు వేయకుండా ఆయన మీద దాడులు చేశారు, కేసులు పెట్టారు, ఆయన మీద మైకులు లాక్కున్నారు, కుర్చీలు లాక్కున్నారు, రకరకాల భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేశారు. ఆయన ఎక్కడ వెనకడుగు వేయలేదండి, ఆయన అడుగు ముందుకేశాడు. లోకేష్ గారి పైన ఉన్న అభిమానం ఏంటి అనేది ఇక్కడ మాటల్లో నాకు అర్థమైపోయింది సార్ నిజంగా. కానీ యాజ్ ఎ లీడర్ ఈరోజు యాజ్ ఎ ఎమ్మెల్యే ఒక వ్యక్తిగా మీరు చాలా పడుంటారు. అంటే 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడితే తప్పితే ఈరోజు ఈ పొజిషన్లో లేరు మీరు. సో ఈ కష్టంలో భాగంగా ఈ 10 సంవత్సరాలలో బాగా మనసు నొచ్చుకున్న ఒక సన్నివేశం ఏమైనా ఉందా? అంటే సందర్భంగా ఏ మనిషి జీవితాన్ని ఉంటుందండి. 2016లో ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకుని వస్తున్నప్పుడు అందరూ వద్దనే వారించారు. రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, ఇవి నువ్వు చేసుకొని ఇదంతా సాఫ్ట్వేర్ సాఫ్ట్ మైండ్ ఏదో చేయాలని తపన పడుతున్నావు కానీ కిందంతా చాలా అరాచకంగా ఉంటుంది, ఇవి నువ్వు తట్టుకోలేవని చెప్తున్నప్పుడు కూడా వినకుండా వచ్చాం. ఒక 3 ఏళ్ల పాటు శ్రమించా కానీ సీట్ రాలేదు 2019లో. సో అప్పుడు మానసిక సంఘర్షణ బాగా జరిగింది. అంటే మనం కొన్ని ఉన్నత లక్ష్యాలతో వచ్చాము కానీ ఈ సమాజంలో మనకు అవకాశం రాలేదు. అంటే ఒక ఎగ్జామ్ అనుకోండి, అకాడమిక్ మీకు అప్పుడు అవకాశం రానప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నారా? లేదండి, ఇంకా కసి పెరిగింది, ఇంకా తపన పెరిగింది. ఖచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. అది నేను నిరూపించుకున్నాను కూడా. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన కూడా దగ్గరికి తీసుకుని ఒక్కొక్క అవకాశం ఇస్తున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటే ఎదిగాను. ఎంత దాకా నన్ను ఆయన సహకరించారు, ముందుకు తీసుకెళ్లారంటే నేను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినవాడిని. నిజానికి సమాజంలో మాకు అవకాశాలు అరుదుగా ఉంటాయి, చాలామంది సంశయిస్తారు. అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కులాలకు అతీతంగా ఒక దళిత యువకుడు వస్తే చేయబట్టుకుని ఎలా అడుగులు వేయాలో నేర్పి తెలుగుదేశం పార్టీకి జనరల్ సెక్రటరీని చేస్తారు ఆయన నన్ను చిన్న వయసులో. రెండోది ఆయన నన్ను ఎంత నమ్మారు అనిపించింది అంటే ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ చేశారు. చైర్మన్ చేసినప్పుడు పార్టీలో ఉండే చాలా మంది పెద్దలు ఆశ్చర్యపోయారు, అదేంటి ఒక కుర్రవాడికి ఈయన ఇంత పెద్ద గురుతర బాధ్యత ఇచ్చేసాడు, మీ మనసు చల్లబడింది, చేయగలుగుతారా అని. చల్లబడ్డం కాదండి, అంటే నా పోరాటాన్ని కొనసాగించాను కాబట్టి ఇంకో అవకాశం వచ్చింది. ఒకవేళ నా ప్రయాణాన్ని నా పోరాటాన్ని సీట్ రాలేదని అక్కడ ఆపేసి ఉండుంటే నాకు అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయేది. నాకు సీట్ రాకపోయినా నా పోరాటాన్ని నేను కొనసాగించాను, నా యొక్క ప్రయాణాన్ని కొనసాగించాను కాబట్టి నాకు రెండో అవకాశం వచ్చింది. సో సార్, మాజీ హోమ్ మినిస్టర్ పైన గెలుపు మామూలు విషయం కాదు. మినిస్టర్ అంటే ఫస్ట్ మినిస్టర్ దాకా వెళ్ళాలంటేనే చాలా కష్టపడతారు. ఆవిడ కూడా చాలా కష్టపడి ఉంటుంది ఆ పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళ పార్టీలో. బట్ ఆవిడ్ని కూడా ఒక దెబ్బ కొట్టి అలా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే ఏదైనా వ్యూహం ఉందా, ఏమైనా సీక్రెట్ ఉందా? అంటే నిజానికి ఇరు పార్టీలు వ్యూహాలు పన్నుతుంటాయి. ఆ వ్యూహాల్లో కూడా మీరు యుద్ధంలో కూడా యుద్ధ నీతి ఒకటి ఉంటుందండి. యుద్ధ నీతికి అనుసరించి మనం యుద్ధం చేయాలి. కొంతమంది దిగజారి యుద్ధం చేస్తుంటారు, అలాంటిది వాళ్ళు చేశారండి. అట్లాంటి ఒకటి మా మీద ప్రచార సందర్భంలో రెచ్చగొట్టి శాంతి భద్రతల విఘాతం కలిగించాలని ఒక ప్రయత్నం చేశారు. అంటే యువకుడు కాబట్టి దూకుడుగా ఉంటాడు అనేది ఒకటి ప్రొజెక్ట్ చేద్దాం ట్రై చేశారు. దానికి మనకి వ్యూహం అర్థమయ్యి చాలా బ్యాలెన్స్డ్గా వెల్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాం. అయినప్పటికీ పోలింగ్కి కరెక్ట్గా 5 రోజుల ముందు ఓడిపోతున్నాం అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చి గెలుపు కోసం దిగజారుడు ఎలా చేశారంటే స్వయంగా హోమ్ మినిస్టర్ గారు, అప్పటి హోమ్ మినిస్టర్ గారు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఒక సన్నివేశాన్ని చాలా నీట్గా చిత్రీకరించుకుని దాన్ని అంటే మా మీద దాడులకు పురుగొలుపుతున్నారు అని అప్పటికి నేను పోలీసు వారికి ఒక సమాచారం ఇచ్చాను ఒకరోజు. వచ్చినప్పుడు అప్పటికి పోలీసులు సరిగా స్పందించలేదు. పైగా ఆ పరిస్థితుల్లో మా నాయకుడు తల పగలగొట్టారు. అప్పటికప్పుడు ఆయన తీసుకెళ్లి ఐసీయూలో చేర్చడం జరిగింది. ఆ సందర్భంలో
మాకు రక్షణ కోసం ఇమ్మని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తున్న క్రమంలో రెండు వర్గాలు ఎదురు బదురు అవడం వల్ల అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడిన సందర్భంలో ఓకే అక్కడ ఘర్షణ జరగకుండా మేము వెనక్కి తీసుకొచ్చాం. దాన్ని ఒక ఆసరాగా తీసుకుని అప్పటి హోంమంత్రి గారిని తానేటి వనిత గారిని చంపడానికి పలు విధాలా నేను ప్రయత్నించినట్టుగా ఒక క్రియేట్ చేసి నా మీద 307 కేసు నాన్ అవైలబుల్ కేసు పెట్టడమే కాకుండా ఆ నెక్స్ట్ డే దానికి సీక్వెన్స్గా ఒక ధర్నాలు చేయడం, అంటే ఒక అభ్యర్థి అటాక్ ఏమీ జరగలేదు అటాక్ ఏమీ జరగలేదు. అంటే మరి ఏ విధంగా చిత్రీకరించడం జరిగింది ఇదంతా? అదే ఇప్పుడు చెప్పాం కదండి, నెగ్గడం కోసం గెలుపు కోసం కొంతమంది దిగజారు కూడా ప్రయత్నాలు చేస్తారని అలాంటి ప్రయత్నం గట్టిగా చేశారు పాపం. అయ్యేటప్పటికి ప్రజలు నమ్మలేదు, ప్రజలు దాన్ని నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే నేను 20 నెలలుగా ప్రజల మధ్య ఉన్నాను. నా వ్యక్తిత్వం నేను ఎలా ఉంటాననేది ప్రజల మీద ఒక క్లారిటీ ఉండడం వల్ల ఒక దుష్ప్రచారాన్ని బలంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు, భారీ మెజార్టీతో నెగ్గడం జరిగింది. వెరీ నైస్. సో నిజంగా దట్స్ నైస్ సార్. అంటే ఏదేమైనా కానీ మీ గెలుపుని సాధించుకోవాలన్న ఒక గట్టి ఉద్దేశంతో మీరు అట్లా పట్టుకొని కూర్చున్నారు, ఎక్కడ కొంచెం స్లిప్ అవ్వకుండా, ఎక్కడ ఆవేశపడకుండా. అంటే మీరు అన్నట్టుగా యువతకు కొంచెం ఆవేశం ఎక్కువ, కానీ ఆవేశాన్ని తగ్గించుకొని సటల్గా ఆలోచించగలిగారంటే ఒక మంచి ఎమ్మెల్యేకి ఉండాల్సిన క్వాలిటీ. వెరీ నైస్. అండ్ ఇంకొకటి మీరు రాగానే గమనించింది ఏంటంటే మీరు చంద్రబాబు గారి కార్ నంబర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మీ కార్ నంబర్ కూడా అదే కనిపించింది నాకు, 393. అంటే నాలాంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా అదే కోరుకుంటారండి. ప్రతి ఒక్కరు కూడా కార్కి 393 అనేది. అందుకని ఇప్పుడు అది ఫ్యాన్సీ నెంబర్ అయిపోయి ఆక్షన్లో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కోరుకుంటారు. ఆబ్వియస్లీ అండి కొంటాం కదా. ఎంత కొన్నారు? తక్కువకి అనుకుంటా, బట్ ఆక్షన్ లో వెళ్ళిపోతుంది అంటారు, మళ్ళీ ఇప్పుడేమో తక్కువ కంటున్నారు. అంటే ఒక 393 అనే ఒక నెంబరు చూడడానికి మీకు ఫ్యాన్సీగా కనిపించదు కదా, మాకు అది ఫ్యాన్సీ పవిత్రంగా కనపడుద్ది. ఎలా అయితే ఒక ముస్లింలకి 786 అనేది ఒక నెంబర్ ఎలా పవిత్రంగా కనపడుద్దో, మాకు 393 అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల అది మాకు అంత పవిత్రంగా కనపడుతుంది. మీరు ఎంత కొన్నారు మరి? మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. చెప్పరా అది? అంటే మరీ టూ మచ్ కాస్ట్ ఏం పెట్టలేదు, అది కూడా ఒక 20,000 ఎంతో అయినట్టుంది. అంతేనా? 2025లో. ఓకే. నెక్స్ట్ ఆక్షన్ లో మరి దొరకదంటారా? ఇప్పుడు కష్టం అవుతుంది. ఇప్పుడు కష్టం అంటారు. మరి ఇప్పుడు మేము ఎవరైనా కొనుక్కోవాలంటే కష్టమే అయితే? కష్టమే అండి కొంచెం. ఎంతమంది కార్లకి నంబర్ ఉండొచ్చు సార్ ఆంధ్రప్రదేశ్లో? అంటే మాకు అది ఐడెంటిఫికేషన్ అండి. జెండా ఉండకపోయినా ఒక కారుకి 393 ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మంది ఇది అనే ఒక భావన మాకు. ఓకే, ఒక పవిత్ర భావన. ఓకే. దానికి ఏమైనా మీనింగ్ ఉందంటారా? ఏదైనా ఉద్దేశపూర్వకంగా పెట్టుకున్నారా? లేదండి, మేము ఆరాధించుకునే దేవుడు అందులో తిరుగుతున్నారు కాబట్టి. బాబు గారికి ఏదైనా సెంటిమెంట్ కానీ ఏమైనా ఉందా? అట్లా తెలియదండి, తెలుసుకోలేదా? ఓన్లీ బాబు గారు ఫాలో అయిపోతున్నారు అనమాట బాబు గారు, అంతేనా? బట్ వెరీ నైస్. నిజంగా అంటే ఒక అభిమానం అనేది ఏ రేంజ్ లో ఉంటుంది ఒక వ్యక్తి పైన కానీ ఒక వ్యవస్థ పైన కానీ, అంటే ఒక టీడీపీ అనే ఒక పార్టీ పైన ఒక ప్రేమ, అభిమానం, దానికోసం మీరు పనిచేసిన విధానం తెలియకుండా వెనకాల 10 సంవత్సరాలు, అంటే ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ ఒక్క దగ్గరకు వచ్చి ఈరోజు ఇక్కడ మిమ్మల్ని నుంచోబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంత కష్టపడ్డారు. సో ఈ కష్టానికి ఫలితం తప్పకుండా మీకు దక్కింది. ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళకి ఫలితం ఇచ్చే టైం వచ్చేసింది. ఈ టైము చాలా చాలా ప్రెషియస్. తప్పకుండా మళ్ళీ 5 సంవత్సరాల లోపు నేను వస్తా, ఆ రోజు మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్ ది బెస్ట్ వాటన్నిటికీ కూడా. నేను ఏ విధంగా అయితే ఈరోజు ఫస్ట్ మీలాంటి కొత్త ఎమ్మెల్యేలను చూస్తే కొత్త ఉత్సాహం వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళ పైన అని, ఈ రెస్పెక్ట్ ఇంకా పెరగాలనే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.